చేస్తున్నారు. నీ మాట తీసుకునేవాళ్ళు ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదంలోకి వారసులుగా కావాలని నువ్వు ఆశపట్టడంలో తప్పులేదు, ప్రయత్నించడంలో తప్పులేదు. మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది మనల్ని మనం కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇటు నీతి గల జనాన్ని అతను చేస్తావా? అక్కడ దేవుడు చాలా సీరియస్ అయిపోయాడు. ఆ 4వ వచనం చదివితే అక్కడ కనపడుతుంది, ఒకసారి చూడమ్మా. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా మరియు ఆమె కూడా అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో నీవు చేసిటివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చిపోతారు. చూడండి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు అక్కడ. వార్నింగ్ ఇవ్వటానికి ఆయన అర్హుడండి. ఎందుకంటే ఆయన ఎవరికి భయపడ్డం, ఎందుకంటే సమస్తాన్ని సృష్టించి పోషించేవాడు ఆయన. అబ్రహాము గనక సామాన్యమైనటువంటి వ్యక్తి గనక, ప్రవక్త గనక, ఇప్పుడు నేనున్నాను, మీ ప్రాంతంలోకి వచ్చా, ఇక్కడ సువార్త బోధిస్తున్నా. ఇందాకే చెప్పాను, నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆ గోడ కట్టిన నీళ్ళలో నుంచొని ఎలా చూస్తూ ఉండేవాడిని, ప్రోగ్రాం ఎలా జరుగుతుందా, ఎవరు వస్తున్నారు అని. షార్ట్ నుంచి చూడవలసిందేంటి, అందరూ ఎలా చేస్తారండి. ఇప్పుడు బట్టి సీను మీటింగ్ పెడతాడు, ఎలా చేస్తాడు మీటింగు, ఎలా చేస్తాడు? ఎందుకంటే ఉన్నా ఊరు నన్ను ఎలా చూస్తారు అంటే, అక్కడ మనుషుల్లో కూడా ఏం కనపడుతూ ఉంటుందని ఫీలింగ్ కనపడుతూ ఉంటుంది, తప్పకుండా కనపడుతూ ఉంటుంది. ఆ కోణంలో నా విషయంలో అలా ట్రీట్ చేస్తూ ఉండేవాడు. ఎక్కడున్నాడు రాడు పాస్టర్ అని కేకలేస్తూ ఉండేవాడు. అయినా కానీ దేవుని కార్యం జరగాలని భయంతో అలా. ఇక్కడ అబ్రహాం కూడా రాజుకి సమాధానం చెప్పలేకుండా మౌనంగా ఉండిపోయి ఏం జరుగుద్దో అని చెప్పేసి అలాగా చూస్తున్నటువంటి వ్యక్తిగా అబ్రహాం కూడా అలాగే కనపడుతున్నాడు. కానీ ఇక్కడ దేవుడు మాత్రం కల్పించుకున్న తర్వాత, నువ్వు లోబడితే సరే, తీసుకెళ్ళి ఆయన భార్యని ఆయనకి ఎట్ట తీసుకొచ్చుకున్నావో అట్టగే అప్పగిస్తే సరే. నేను రాజుని కదా, నేను గద్దె దిగను కదా, నాకు ఎంతమంది ఉన్నారని అనుకుంటున్నావా? నువ్వు కాదు, నీతో పాటు ఎంతమంది అంటా, నీ వారంతా. ఎలాంటి వార్నింగ్ చూడండి. కొన్నిసార్లు చిన్నపిల్లలకి తెలియక చాలా కోపాన్ని ఆపుకోలేక తండ్రి ఏమో ఒక అడిగేస్తే కుర్రోడు 3 అడుగులు వేస్తూ ఉంటాడు, పద అని. అంటే గొడవకి వెళ్ళాలి, తన్నులు తిని వాళ్ళు వెనక్కి ఏడ్చేయాలి. అలా ఆలోచిస్తూ ఉంటే అనుభవం ఉన్నటువంటి తండ్రి అంటాడు, అరే బాబు ఆగరా, నీ తెలియదు ఆగరా అంటే, ఆగమంటావేంటి అని దడుకున్నటువంటి గెడవ లేకపోతే ఏదో పట్టుకుని పరిగెడతానే ఉంటాడు. వచ్చినోడిని వచ్చినట్టు పడేసేస్తూ ఉంటారు అవతలోడు. అది తెలియక ఏం చేస్తాడంటే ఆవేశం మీద పరిగెత్తేవాడిగా ఉంటాడు. అంటే ఎవరికి తెలుసు? అది తండ్రికి తెలుసు కనుక ఆగరా అంటున్నాడు. ఆకోకుండా ఏం చేస్తున్నాడు కొడుకు? పరిగెత్తేవాడిగా ఉంటాడు. కొన్నిసార్లు ఇక్కడ అబీమెలెకు కూడా ఎలా ఉన్నాడంటే, దేవుని ఎదుట సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వార్నింగ్ ఇస్తూ ఏమంటున్నాడు అంటే, అరే బాబు నువ్వు అర్థం చేసుకో, నువ్వు కనుక ఈ సమయంలో కనుక ఏదైనా పర్వాలేదు అనేటువంటి కోణంలో నువ్వు ఎదురు తిరిగావనుకో, నువ్వే కాదు కానీ నీ ఇంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? చచ్చిపోతారు. ఆయన ప్రవక్త ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు.
నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు, నీ దేశం కోసం ప్రార్థన చేస్తాడు, నీ బంధువర్గం అంతటి కొరకు ప్రార్థన చేస్తాడు. అతను